రమిస్తూ ఉంటాడు ఎప్పుడు. అది శివతత్వం. కాబట్టి ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు లేడు. ఎందుకని? మనసెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు. కలియుగ ప్రారంభంలో అడిగారట, కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా, చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి, అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రతసి, చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు, ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాళ్ళ ఉంటుంది, ఓ తెర తీస్తారు, ఎదురుకుండా గోడకి మారేడు దళాలు వేసి ఉంటాయి, వేసేస్తారు. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటే నాకేం కనపడలేదు, కనపడలేదు, అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు. అబద్ధం అది, అక్కడ ఏమి ఉండదు. నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే, అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను. అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో, దూర్జడికి కనబడ్డట్టు ఉదయగ్రామము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో, నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి? కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. అంటే అనంతం, ఆయన కానిది లేదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు